Good afternoon to all. See, first of all, I'd like to thank Indian Consumer Federation for arranging this press meet. సో మీకు అందరికీ తెలుసు, చాలా రోజుల నుంచి పర్టికులర్లీ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఒక ఆయిల్ మంచిది అంటారు, కొంతమంది ఇంకో ఆయిల్ మంచిది కాదంటారు, కొంతమంది రిఫైన్డ్ ఆయిల్ మంచిది అంటారు, కొంతమంది రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదంటారు. ఇట్లా రకరకాలుగా మనకి కన్జ్యూమర్స్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కాంటెస్ట్లో ఐసీఎఫ్ ఈ పర్టికులర్ మీట్ని అరేంజ్ చేసి ముఖ్యంగా ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ గురించి ఈ అపోహలు అసలు నిజాలేమిటి దీని గురించి చెబుదామని చెప్పి ఈ పర్టికులర్ మెయిన్ ఉద్దేశం అదనమాట. సో మనం పర్టికులర్గా మన ఆహారం కనుక చూస్తే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 రకాలు తింటాం. ఒకటి కార్బోహైడ్రేట్స్, ఇంకొకటి ప్రోటీన్స్, ఇంకొకటి ఫ్యాట్స్. మనందరికీ తెలుసు ఫ్యాట్స్ చాలా ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు ఫ్యాట్స్ 1 గ్రాముకి 9 కిలో క్యాలరీస్ ఇస్తే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ 4 ఇస్తాయి. సో దాంతో అందుకే ఎవరికైనా డయాబెటీస్ వచ్చినా, ఎవరికైనా బీపీ వచ్చినా, ఎవరైనా వచ్చినా ఇమీడియట్గా ఆయిల్ తగ్గించమంటారు. సో బేసికల్గా ఎనర్జీ ఎక్కువ ఇస్తుందని. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ లెక్చర్లో అసలు మనం ఎంత ఆయిల్ తీసుకోవాలి, ఎటువంటి ఆయిల్ తీసుకోవాలి, ఇటువంటివన్నీ బ్రీఫ్గా బికాస్ 10-15 మినిట్స్లో వీ కెనాట్ గివ్ ఎ టోటల్ ఐడియా, బట్ అట్లీస్ట్ వీల్ ట్రై టు ఇంట్రడ్యూస్ యూ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. అట్లాగే ఈ మెయిన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్తో పాటు మనకు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా కావాలి. అవి మినరల్స్, విటమిన్స్ అండ్ ఫైబరు. ఓకే, అట్లాగే లక్కీగా ఆయిల్స్లో చాలా న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ రైస్ బ్రాన్ ఆయిల్ ఒరిజినల్ అని, సిసేమ్ ఆయిల్లో సమ్ లిగ్నాన్స్ అని, ఇట్లా వైటమిన్ ఈ, వైటమిన్ ఏ, ఇట్లా చాలా రకరకాలైన పదార్థాలు మన ఆయిల్స్లో ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆయిల్స్లో ఉండే ట్రైగ్లిజరైడ్తో పాటు కొన్ని న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ కూడా వస్తాయి. సో అసలు ఆయిల్ ఎందుకు కన్జ్యూమ్ చేస్తాం? సో బేసికల్గా మనకు రుచి. ఒకవేళ కనుక ఆయిల్ కనుక ఎక్కువ అయిపోతే మనం దేన్ని ఎంజాయ్ చేయలేం. అది దోశ కావచ్చు, ఏదైనా కావచ్చు, దేనికైనా సరే, కూరలు కావచ్చు. నూనె ఎక్కువ ఉంటే మనం ఎంజాయ్ చేస్తాం. బేసికల్లీ ఆ ఫ్లేవర్ని ఆయిల్ తీసుకుని మనకి టేస్ట్ కలగజేస్తుంది, అట్లాగే ఎనర్జీ ఇస్తుంది. అంతేకాకుండా చాలా మన శరీరంలో జరిగే చాలా జీవ రసాయన ప్రక్రియలు, చాలా బయలాజికల్ మెథడ్స్ను, బయలాజికల్ రియాక్షన్స్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లేకపోతే అసలు జరగవు అసలు. సో అందుకోసం ఈ రుచి ఒకటే కాదు, ఎనర్జీ ఒకటే కాదు, బాడీ సర్వైవల్కి కూడా మనకు ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్కిన్కి ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మన బాడీలో లిపోప్రోటీన్స్ ఉంటాయి, సెల్స్. ఎవ్రీ సెల్ ఈ లిపోప్రోటీన్స్, ఈ లిపిడ్స్ కనుక లేకపోతే అవి ఎటువంటి ఫంక్షన్ జరగదు బాడీలో. అట్లాగే మనం రకరకాల డిసీజెస్ లైక్ ఒబేసిటీ, ఆయిల్ ఎక్కువ తింటే లావు ఎక్కుతామంటాం, అట్లాగే ఎథ్రోస్కోసిస్, ఇట్లా రకరకాల డిసీజెస్ కూడా ఈ ఆయిల్స్తో ముడిపడి ఉన్నాయి. సో అవి తింటే రావచ్చు, తినకపోతే రావచ్చు. అందుకని వన్ హ్యాస్ టు వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. సో ఇక మనము అసలు ఎంత కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే, అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మేడం ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లో డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనం తింటున్న మొత్తం డైట్లో ఒక 25-30% క్యాలరీస్ ఈ ఫ్యాట్ నుంచి రావాలి. సో ఎవరన్నా మన అసలు ఆయిల్ తినద్దు అంటే అది నిజం కాదు. ఖచ్చితంగా మన ఆహారంలో 20-35%. సో కనీసం పర్టికులర్లీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ 30-35% కావాలి. సో దాన్ని మీరు కనుక కన్వర్ట్ చేస్తే, ఇప్పుడు మనం 2000 క్యాలరీస్ కనుక తీసుకుంటే అందులో 65 క్యాలరీస్ ఖచ్చితంగా ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ నుంచి రావాలి. 65 క్యాలరీస్. అట్లాగే 1500 క్యాలరీస్ కనుక మనం తీసుకుంటే అందులో 50 గ్రామ్స్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ నుంచి రావాలి. కాకపోతే మనం తెలియకుండా రకరకాల పదార్థాలు తింటూ ఉంటాం. లైక్ మనం బియ్యం కానీ, గోధుమలు కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇప్పుడు అంతా ప్రాసెస్డ్ ఫుడ్స్ బోర్డు అని వస్తున్నాయి. చిప్స్లో 40% ఫ్యాట్ ఉంటుంది. అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఐసీఎంఆర్ అగైన్ స్టడీని బట్టి విలేజెస్లో దాదాపు 15 గ్రాములు ఈ మనకు తెలియని పదార్థాల నుంచి మనం ఆహార పదార్థాలను తీసుకుంటున్నాం. అట్లాగే అర్బన్ ఏరియాస్లో కనీసం సంథింగ్ లైక్ 30 గ్రామ్స్ తీసుకుంటున్నాం. సో వీటిని మనము ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అంటాం. ఓకే, ఈ ఇన్విజిబుల్ ఫ్యాట్స్లో ఏంటంటే రకరకాలు ఉంటాయి. మనము ప్రతిరోజు మిల్క్ తాగుతాం. మిల్క్లో టోన్డ్ మిల్క్ అయితే 3% ఫ్యాట్ ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే 6% ఫ్యాట్ ఉంటుంది. దాన్ని కూడా మనం 1/2 లీటర్ మనం కనుక కన్జ్యూమ్ చేసుకుంటుంటే అందులో 5x6 కానీ, 5x4 కానీ, 5x3 కానీ మనం చూసుకోవాలి. ప్రతి ప్యాకెట్ మీద రాసి ఉంటుంది అక్కడ. అంత మనము ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. అది కాకుండా మనం గ్రౌండ్ నట్స్ తింటాం, ఆల్మండ్స్ తింటాం, వాల్నట్స్ తింటాం. వీటన్నింటిలో కూడా 30-50% ఫ్యాట్ ఉంటుంది. అట్లాగే పాపడ్స్ తింటాము, రకరకాల బ్యాటరీ ఐటమ్, బిస్కెట్స్ 15-16% బిస్కెట్స్లో ఉంటుంది, ఐస్ క్రీమ్లో ఉంటుంది. సో రకరకాల స్వీట్స్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి.
అట్లాగే మనం తినే గోధుమలు కానీ లేకపోతే రైస్ కానీ మిల్లెట్స్ కానీ వీటన్నిటిలో కూడా కొంత ఇన్విజిబుల్ ఫ్యాట్ ఉంటుంది. అందుకోసం మనము ఈ ఇన్విజిబుల్ ఫ్యాట్ను కూడా కన్సిడర్ చేయాలి. అది ఇందాక నేను చెప్పినట్టుగా ICMR స్టడీస్ని బట్టి రూరల్ ఏరియాస్లో సుమారుగా 15 గ్రామ్స్, అర్బన్ ఏరియాస్లో సుమారుగా 30 గ్రామ్స్ తింటున్నారు. సో ఇప్పుడు మనం కనుక బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 65 గ్రామ్స్ 2000 క్యాలరీస్ కావాలి, 1500 క్యాలరీస్ తీసుకుంటే 50 గ్రామ్స్ కావాలి. సో మనం సంథింగ్ లైక్ 25 to 30 గ్రామ్స్ ఇన్విజిబుల్ ఫ్యాట్ తింటున్నాం కాబట్టి ఒక 25 to 30 గ్రామ్స్ మనము ఖచ్చితంగా ఆయిల్స్ బజార్లో కొనుక్కుని మనం కూరలు వండుకోవడానికి కానీ దేనికి ఇటువంటి వాటికి వాడుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా 30 గ్రామ్స్ మనం ఆయిల్ రూపంలో తింటే ఒక 30 గ్రామ్స్ 25 to 30 గ్రామ్స్ ఇన్విజిబుల్ ఫ్యాట్ తింటున్నాం. సో ఇప్పుడు మనకి ఇండియాలో మనము చాలా ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ చూడండి మీరు, ఈ టేబుల్లో మీరు కింద నుంచి మూడో చూడండి, టోటల్ డొమెస్టిక్ ప్రొడక్షన్ మనము 7.5 నుంచి 8.5 మిలియన్ టన్స్ వరకు మనం ఆయిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. 7.5 to 8.5 మిలియన్ టన్స్. అది మనకి సరిపోదు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనము దాదాపుగా 15 మిలియన్ టన్నులు, అంటే మనం ప్రొడ్యూస్ చేసిన దానికంటే డబల్ మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. అందులో పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము, సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము. ఒకవేళ కనుక ఇంపోర్ట్ చేసుకోకపోతే మన ప్రజలకు ఇచ్చేదానికి సరిపోదు. ఇప్పుడు మీరు ఇది చూస్తే 86-87లో మన తలసరి కన్జంప్షన్ 6.2 కిలోస్ అయితే ఇప్పుడు అటు ఇటుగా 15-16 కిలోల మధ్యలో ఉంది. ఓకే, కానీ మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ది వరల్డ్ యావరేజ్ 24 గ్రామ్స్ 24 కిలోస్ పర్ ఇయర్, అంటే దాదాపు వాళ్ళకి నెలకి 2 కిలోలు వరల్డ్ యావరేజ్. సో దాంతో కంపేర్ చేస్తే మనము ఇంత ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నా కూడా మనం తినేది చాలా తక్కువ, 15 to 16 కిలోసే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అప్పుడు. సో ఇప్పుడు ఎవరన్నా కనుక మనకి ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నట్టే దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, మనం సరిపడా పండించట్లేదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్లీ ఆయిల్స్ మనకు ఒక ఫుడ్కే కాదు, బయోడీజిల్, మన సోప్స్, లూబ్రికెంట్స్, రకరకాల ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా దాదాపు ఒక 15 to 20% వీఆర్ రియల్లీ కన్జ్యూమింగ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఆయిల్స్ మనము సీడ్స్ నుంచి కానీ బ్రాండ్ నుంచి కానీ ఇట్లా చేసినప్పుడు రకరకాల ప్రాసెస్లు చేయాలి. మనము ఒక సీడ్ కలెక్ట్ చేసినప్పుడు దాన్ని సీడ్ ప్రిపేర్ చేయాలి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, రకరకాల ప్రాసెసింగ్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ చేయకుండా మనము ఆయిల్ మనకి అంత మంచిది కాదు, ఎడిబుల్గా కాదనమాట. అట్లాగే రిఫైనింగ్, ఇంతకుముందు మీరు వీడియో చూశారు, ఆ రిఫైనింగ్ చేయకపోయినా కూడా సో ఆయిల్ని కొన్ని ఆయిల్స్ని ఖచ్చితంగా రిఫైన్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూడండి, గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ లేకపోతే సిసేమ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇటువంటి ఆయిల్స్ని మనము రిఫైన్ చేయగల. కాకపోతే ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తారు, గ్రౌండ్ పల్లీలు ఉంటాయి, పల్లీలు మన నోట్లో వేసుకున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా, పుచ్చిపోయిన స్మెల్ వస్తుంది, చేదు స్మెల్ లాగా వస్తుంది. అందులో అదేంటంటే హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మనము పల్లీల్ని కలెక్ట్ చేస్తున్న రోజుల్లో మాయిశ్చర్ వచ్చిన, బాగా వర్షాలు వచ్చినా అందులో కొంత ఫంగస్ వస్తుంది. సో ఈ ఫంగస్లో ఎఫ్లోటాక్సిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఒకవేళ కనుక ఆయిల్ని ఎక్స్పెల్ చేసినా కూడా వాళ్ళు సరైన సీడ్స్ని కనుక వాడకపోతే అందులో ఎఫ్లోటాక్సిన్ పదార్థం ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఎప్పుడన్నా ఎవరన్నా ఈ గ్రౌండ్ నట్స్ ఇటువంటివి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం కనుక ఉంటే దాన్ని రిఫైన్ చేసి అమ్ముతారు. అందుకని ఈ ఆయిల్స్ అన్ని నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్స్, రిఫైన్ కూడా చేసి అమ్ముతారు. కాకపోతే మన కింద చెప్పిన ఆయిల్స్ ఉన్నాయి కదా, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీను, కాటన్ సీడు, పాము, రైస్ బ్రాను, కార్ను, ఇవన్నీ ఖచ్చితంగా మనం రిఫైన్ చేయాల్సిందే. ఎందుకంటే వీటన్నిటిని మనం సాల్వెంట్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి సాల్వెంట్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. లేకపోతే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి అందులో మనకి పనికొచ్చే పదార్థాలు కావాలి, వాటిని తీయకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా మనము ఇటువంటి పదార్థాలని మనము ఖచ్చితంగా తీసేయాలి. ఇలా తీసేయాల్సి వచ్చినప్పుడు రిఫైనింగ్ చేసినప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరే FSSAI కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది. ఈ FSSAI గైడ్లైన్స్ ప్రకారం సో కొన్ని పర్టికులర్ కెమికల్స్ వాడచ్చు అని చెప్పి FSSAI పర్మిషన్ ఇస్తుంది. మీరు FSSAI వెబ్సైట్కి వెళ్ళి ఆయిల్స్ అండ్ ఫ్యాట్ స్టాండర్డ్స్ చూస్తే ఇక్కడ బేసికల్గా రిఫైనింగ్ కొన్ని పద్ధతులు ఉంటాయి. సో మనం అసలు ఎందుకు తీయాలి అన్న పద్ధతి కనుక వస్తే కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఆయిల్ ఉంటుంది, అందులో లెసిటిన్ అని ఫాస్ఫోలిపిడ్ చాలా మంచి పదార్థం, అది చాలా మంచిది కూడా హెల్త్కి. కానీ దాన్ని కనుక తీసేయకుండా కనుక మనం దాన్ని వాడితే మనము కుక్ చేస్తున్నప్పుడు చాలా ఫోమ్ వస్తుంది, అదంతా చాలా జిడ్డుగా ఉంటుంది ఆయిల్. సో అటువంటి ఆయిల్ మనం పాడైపోతుంది, తొందరగా వాడుకోవడానికి కుదరదు. అందుకోసం అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి పదార్థాలు, సోయాబీన్ ఆయిల్ లాంటి దాంట్లో మంచి పదార్థాలు ఉన్నా కూడా మనం దాన్ని రిఫైన్ చేయాల్సి ఉంటుంది. కొన్నిట్లో అయితే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు కాబట్టి సాల్వెంట్ ట్రేసెస్ తీసేయడానికి చేయాలి. కొన్నిట్లో అయితే లైక్ కాటన్ సీడ్ ఆయిల్, అందులో గాసిపాల్ అన్న ఒక పదార్థం ఉంటుంది, అది మంచిది కాదు,
ఆరోగ్యానికి. సో దాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఇట్లా రకరకాలుగా పదార్థాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఆయిల్స్ మనము రిఫైనింగ్ చేయకుండా వాడటానికి లేదు. అందుకోసం ఇందాక రిఫైనింగ్ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్, సో ఇక్కడ ఉన్న మన కొలీగ్స్ కూడా చెప్పారు, మేడం వీళ్ళందరూ కూడా చెప్పారు. సో రిఫైనింగ్ అన్నది ఎవరో సరదాగా చేయట్లేదు, ప్రజల ఆరోగ్యం గురించే చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పాడు చేయడానికి చేయట్లేదు, ప్రజల ఆరోగ్యం గురించే రిఫైనింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. మీరు ఎఫ్ఎస్ఎస్సిలో కనుక వెళితే చివరి పారాగ్రాఫ్ చూడండి. సో బేసికల్గా రిఫైనింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది అక్కడ. రిఫైనింగ్ మీన్స్ ఏ ప్రాసెస్ బై విచ్ an expressed vegetable oil or a solvent extracted oil is de-acidified with alkali or by physical refining or both, or by micellar refining using permitted food grade solvent followed by bleaching with absorbent earth and or activated carbon or both of them and deodorizer with steam without using any other chemical agent. So చాలా క్లియర్గా ఎఫ్ఎస్ఎస్ఐ చివరి వాక్యం కూడా చూడండి అక్కడ. ఫాస్ఫారిక్ యాసిడ్, ఎనీ అదర్ సూటబుల్ ఫుడ్ ఎంజైమ్స్, వీటన్నిటినీ ఉపయోగించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ ఇచ్చింది. ఇవన్నీ దే ఆర్ నాట్ టాక్సిక్ కెమికల్స్, వెరీ గుడ్ కెమికల్స్, అండ్ ది పర్మిటెడ్ లెవెల్స్లో ఇండస్ట్రీ వాడుతుంది. అది ఒకవేళ ఇండస్ట్రీ పర్మిటెడ్ లెవెల్లో వాడిందో లేదో అనడానికి ఎఫ్ఎస్ఎస్ఐ సర్వైలెన్స్ మెథడ్స్ ఉన్నాయి, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ ఉంది. వాళ్ళు ఇండస్ట్రీ విజిట్ చేసి వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు. సో బేసికల్గా అట్లాగే రిఫైనింగ్లో ఇందాక మేడం కూడా చెప్పారు. సో అన్ని న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ కొంత పోతాయి, కొంత పర్సెంటేజ్ పోతాయి. సో ప్రతి రిఫైన్డ్ ఆయిల్లోనూ మీకు ఈ పౌచెస్ మీద కూడా రాస్తూ ఉంటాయి ఇండస్ట్రీస్. అందులో టోకోఫెరాల్స్ ఉంటాయి, ఫైటోస్టిరాల్స్ అని ఉంటాయి, రైస్ బ్రాన్ ఆయిల్ అయితే ఒరిజినల్ అని ఉంటుంది. ఇట్లా రకరకాల పోషక పదార్థాలు ఇంకా వాటిలోనే ఉంటాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను లెస్తిన్ అని. ఆ లెస్తిని మనం తీసేసినా కూడా డీగమింగ్లో దాన్ని మనం తయారు చేసి మళ్ళీ తర్వాత దాన్ని ఫుడ్ గ్రేడ్ లెస్తిన్ని రకరకాలుగా, ఇప్పుడు మనం బిస్కెట్లు తింటున్నాం, బ్రెడ్స్ తింటున్నాము, అట్లాగే ఐస్ క్రీములు, వీటన్నిటిలోనూ ఈ లెసితిన్ వాడతారు. సో మనం సోయాబీన్ ఆయిల్ చేస్తున్నప్పుడు తీసేసిన లెసితిన్ని మళ్ళీ దాన్ని అవతల పారేయకుండా మనం అన్ని పదార్థాల్లోనూ ఎమల్సిఫైర్గా వాడుకుంటాం. సో రిఫైనింగ్ చేస్తున్న ఎటువంటి బై ప్రోడక్ట్ నుంచి అయినా వీఆర్ ప్రిపేరింగ్ సమ్ సర్టన్ న్యూట్రాసూటికల్స్ అండ్ వీఆర్ యూజింగ్ దెమ్. ఓకే, సో దాంతో రిఫైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిఫైనింగ్ బై ప్రోడక్ట్స్ అన్ని దే ఆర్ నాట్ యూజ్లెస్. అందులోంచి మనం కొన్ని పదార్థాలు తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు మనము ఇంకొక అనుమానం రావచ్చు మీకు, ఎక్స్పెల్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అన్నీ సేఫ్ ఫర్ హెల్త్. ఆల్రెడీ ఇందాక వీడియో చూశారు, ఎఫ్ఎస్ఎస్ఐ కూడా చాలా క్లియర్గా చెబుతుంది ఆల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్స్పెల్ చేసినా రిఫైన్ చేసినా అటువంటి ఎలాంటి భయం లేకుండా మనం చేయొచ్చు. ప్రతి ఆయిల్కి ఎఫ్ఎస్ఎస్ఐ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తుంది. మీరు ఎఫ్ఎస్ఎస్ఐ వెబ్సైట్కి వెళితే పెద్ద స్టాండర్డ్స్, అన్ని స్టాండర్డ్స్ మీరు కూడా చూడొచ్చు. సో అట్లాగే ఎఫ్ఎస్ఎస్ఐ కొన్ని మెథడ్స్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ మాన్యువల్ అండ్ ప్రత్యేకంగా ఉంటుంది. వీటన్నిటికీ టెస్ట్ చేయడానికి కావాల్సిన మెథడ్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వెబ్సైట్లో దొరుకుతాయి మనకి. సో ప్రతి ఆయిల్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఐడిన్ వాల్యూ అని, యాసిడ్ వాల్యూ అని, ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ అని. ఇవన్నీ ఇండస్ట్రీ తయారు చేసి వాళ్ళ డాక్యుమెంటేషన్లో పెడతారు. అందుకోసం ఎక్స్పెల్డ్ ఆయిల్ అయినా రిఫైన్డ్ ఆయిల్ అయినా మనం నిరభ్యంతరంగా ఎఫ్ఎస్ఎస్ఐ స్టాంప్ కనుక దాని మీద ఉంటే, లైసెన్స్ నెంబర్ కనుక ఉంటే, మనకు అనుమానం వస్తే మనం వీ కెన్ రిపోర్ట్ టు పర్టికులర్ ఎఫ్ఎస్ఎస్ఐ. ఇంకోటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లూజ్ ఆయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కొనకూడదు. మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ లూజ్ ఆయిల్స్. లూజ్ ఆయిల్స్లో ప్రాబ్లం ఏంటంటే అడల్టరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం పౌచెస్లో ఏమిటంటే, పౌచెస్ అంటే గవర్నమెంట్కి చాలా కంట్రోల్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీ చేసినా పౌచ్ దాని మీద ఎఫ్ఎస్ఐ నెంబర్ ఉంటుంది. చాలా ఈజీగా ఎఫ్ఎస్ఐ కెన్ రియల్లీ క్యాచ్ ది కల్ప్రిట్. అదే మనం లూజ్ ఆయిల్స్ కనుక మనం వాడితే, లూజ్ ఆయిల్స్లో అంత ఈజీగా మనము దాని క్వాలిటీని అసర్టైన్ చేయలేము. అందుకోసం సాధ్యమైనంత వరకు లూజ్ ఆయిల్స్ మనము ఎంకరేజ్ చేయకూడదు. పర్టికులర్లీ ప్రెస్ ఆల్సో మీరు షుడ్ రియల్లీ ఎడ్యుకేట్ పీపుల్ నాట్ టు పర్చేజ్ లూజ్ ఆయిల్స్ ఇన్ ది మార్కెట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఫుడ్ రిఫైనింగ్కి వస్తే ఇందాక మనం వీడియోలో కూడా చూసాము. సో బేసికల్గా ఫస్ట్ క్రూడ్ ఆయిల్ తీసుకుని డీగమ్ చేస్తాం, అందులో ఉన్న ఫాస్ఫోలిపిడ్స్ బయటకు తీసేస్తారు. దెన్ తర్వాత రకరకాల రిఫైనింగ్స్ ఉంటాయి, ఫిజికల్ రిఫైనింగ్ అని, కెమికల్ రిఫైనింగ్ అని. అక్కడ ఆల్కలీతో ఉపయోగించి ఫ్యాటీ యాసిడ్ తీసేస్తారు, లేకపోతే ఫైనల్ స్టెప్లో డీఎసిడిఫికేషన్ స్టెప్లో ఫ్యాటీ యాసిడ్ తీసేస్తారు. అందులో కొన్ని కలరింగ్ కాంపౌండ్స్ ఉంటాయి, బ్లీచింగ్ అని చెప్పి ఆ బ్లీచింగ్లో కలరింగ్ కాంపౌండ్స్ తీసేస్తారు. పిగ్మెంట్స్ కూడా మంచిది కదా ఆరోగ్యానికి, వాటిని తీసేస్తారు. తర్వాత కొన్ని ఆయిల్స్లో రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వ్యాక్సెస్ ఉంటాయి. ఆ వ్యాక్సెస్ కూడా ఆయిల్ని చాలా హేజీగా చేస్తాయి. అందుకోసం కూడా డీవ్యాక్సింగ్ అనే స్టెప్లో ఆ వ్యాక్సెస్ కూడా తీసేస్తారు. లేకపోతే ఆయిల్స్ మనం వాడినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కుకింగ్ పర్పస్కి. సో ఇవన్నీ వెల్ డిఫైన్డ్ వాట్ యు కాల్ ప్రాసెస్, అండ్ త్రూ అవుట్ ది వరల్డ్ పీపుల్ ఆర్ రియల్ యూజింగ్ ఇట్. కోడెక్స్ స్టాండర్డ్స్ అని ఉంటాయి, మన ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ అని ఉంటాయి. సో ఈ రిఫైనింగ్ అన్నది ఇట్స్ వెల్ పర్టికులర్లీ మనము త్రూ అవుట్ ది వరల్డ్ సంథింగ్ లైక్ 230 million tons ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. అందులో 85% రిఫైన్డ్ ఆయిలే ప్రజలు వాడుతున్నారు. 85%, మోర్ దెన్ 85%. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్. సో ఇంతవరకు మనము అసలు ఎంత ఆయిల్ తీసుకోవాలి, తర్వాత
ఈ రిఫైనింగ్, అసలు ఈ రిఫైనింగ్ ఎట్లా చేస్తాము, ఇటువంటి వాటి గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి, ఏ ఆయిల్ మంచిది, ఏ ఆయిల్ మంచిది కాదు. సో దీనికోసం కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మన ఇండియాకి సంబంధించి కానీ కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఇందులో ప్రతి ఆయిల్లోనూ కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము, మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. వీటికి ఒక రకమైన బ్యాలెన్స్, అంటే ఇది ఒక మనం తినే కుకింగ్ ఆయిల్సే కాదు, నేను ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ టు ఈవినింగ్ మనం విజిబుల్ ఫ్యాట్స్, ఇన్విజిబుల్ ఫ్యాట్స్, వీటన్నిటినీ మనము పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఒక్క మనం తినే ఆయిలే కాకుండా మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటున్నామో ఆ కాంబినేషన్ బట్టి. కాకపోతే ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్ గైడ్లైన్స్ కొన్ని ఇస్తాయి, ఐసీఎంఆర్. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ సమాన స్థాయిలో కనుకుంటే మంచిది, లేకపోతే కొద్దిగా మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నా మంచిదే. అట్లా కూడా కాకుండా ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ని తగ్గించమని త్రూ అవుట్ ది వరల్డ్ మనం ప్రాపగేట్ చేస్తున్నాం. అందుకోసం సాచురేటెడ్ ఫ్యాట్ 1:1 అన్నా కూడా దాన్ని తగ్గించమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. అందుకోసము ఈ గైడ్లైన్స్ అన్నీ మనకు ఒక రకమైన ఐడియా ఇస్తాయి. సో ఈ గైడ్లైన్స్ అన్నీ మీరు కనుక చూశారు అంటే ఏ ఆయిల్ ఏ గైడ్లైన్కి సరిపోదు. సో సో అందుకోసం ఇప్పుడు నేను చూద్దాను, నెక్స్ట్ స్లైడ్లో చెబుతాను నేను. బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కావాలి, మోనోఅన్సాచురేటెడ్ కావాలి, పాలిఅన్సాచురేటెడ్ కావాలి. సో మీరు ఇప్పుడు కోకోనట్ ఆయిల్ లాంటిది ఉంది, కోకోనట్ ఆయిల్లో 92% సాచురేటెడ్ ఉంటుంది. ఎవరన్నా ఓన్లీ కోకోనట్ ఆయిలే మార్నింగ్ టు ఈవినింగ్ తరతరాలు తింటే కనుక వాళ్ళకి ఈ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, వాటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, బాడీ ప్రిపేర్ చేయలేదు, అవి లేకపోతే చాలా కష్టం. మీరు అడగచ్చు ఇప్పుడు కేరళలో ఇప్పుడు సో కోకోనట్ ఆయిల్ తింటారు కదా అని, డెఫినెట్గా కేరళలో కోకోనట్ ఆయిల్ తింటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కేరళలో చాలామంది 99% దే ఈట్ ఫిష్ ఆల్సో. ఫిష్లో చాలా పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. మన ఓవరాల్ డైట్లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బేసికల్గా అందుకోసం మన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మన చిన్నప్పటి నుంచి ఈ బ్యాలెన్స్ వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పొద్దున్న సాయంత్రం వరకు మనం ఒక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒక కోకోనట్ ఆయిల్ తింటే మనం మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఇవ్వట్లేదు బాడీకి, పాలిఅన్సాచురేటెడ్ ఇవ్వట్లేదు. సో ఈ 3 ఆయిల్స్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనము సో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఏది ఒకటి పర్టికులర్ది తింటే అది అంత మంచిది కాదు. సో అందుకని ఈ గైడ్లైన్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ కొన్ని ఆయిల్స్ చేశాను. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అది చాలా మంచి హెల్త్. కానీ ఇందులో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. ఈ రెండు లేనప్పుడు అటువంటి ఆయిల్ తింటే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ రన్లో. అట్లాగే పామ్ కెర్నల్ ఆయిల్ ఉంది, పామ్ కెర్నల్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా రెండు ఒకటే రకమైన ఆయిల్స్, రెండు ఒకటే రకమైన కాంపోజిషన్ ఉంటాయి. సో మనం పామ్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్లో ఇందులో సాచురేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, మోనోఅన్సాచురేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, పాలిఅన్సాచురేటెడ్ ఆయిల్ కొద్ది తక్కువ ఉంటాయి. సో ఎవరైనా పామ్ ఆయిల్ తీసుకుంటున్నప్పుడు పాలిఅన్సాచురేటెడ్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉన్న ఆయిల్ కూడా దాంతోపాటు తీసుకుంటే కాంపెన్సేట్ అయిపోతుంది. ఓకే. సో అట్లాగే ఆలివ్ ఆయిల్ తీసుకుంటాం, ఆలివ్ ఆయిల్లో మనకి మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒకటే చాలా ఎక్కువ ఉంటుంది, అందులో పాలిఅన్సాచురేటెడ్ తక్కువ ఉంటుంది, సాచురేటెడ్ తక్కువ ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఆలివ్ ఆయిల్ తింటున్న వాళ్ళు ఈ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉన్నవి తీసుకుంటే మంచిది. సో అట్లాగే తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఈ రెండిట్లోనూ ఈ సాచురేటెడ్, మోనోఅన్సాచురేటెడ్, పాలిఅన్సాచురేటెడ్ బ్యాలెన్స్ కొద్దిగా అటు ఇటుగా మంచిగానే ఉంటుంది, కానీ సాచురేటెడ్ కొద్ది తక్కువ ఉంటుంది. సో కాకపోతే ఈ 2 ఆయిల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అసలు ఉండదు. అందుకోసం ఈ 2 ఆయిల్స్ తీసుకుంటున్నవాడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తీసుకోవాలి. అది ఫ్లాక్స్ సీడ్ నుంచి కానీ, చియా సీడ్ నుంచి కానీ, లిన్సీడ్ నుంచి కానీ, అటువంటి నుంచి కొద్దిగా రోజుకు ఒక 2 to 3 grams అది తీసుకోవడానికి ట్రై చేయాలి. అట్లాగే ఇప్పుడు సాఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, ఈ 4 కూడా పాలిఅన్సాచురేటెడ్ రిచ్ ఆయిల్స్. సో ఇందులో కొద్దిగా మోనో అన్సాచురేటెడ్ ఉంటుంది, కొద్దిగా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఒకవేళ కనుక పాలు చాలా ఎక్కువ తీసుకుంటున్నా, చాలా యానిమల్ ఫ్యాట్ తీసుకున్నా, యానిమల్ ఫ్యాట్లో చాలా సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, వాళ్ళు ఈ ఆయిల్స్తో దే కెన్ సాటిస్ఫై. సో ఇట్లా మనము ఈ రకరకాల నెక్స్ట్ స్లైడ్. సో వెన్ యూ గో టు సిసేమ్ ఆయిల్, అందులో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సమాన స్థాయిలో ఉంటాయి, సాచురేటెడ్ కొద్ది తక్కువ ఉంటుంది. సిసేమ్ ఆయిల్లో ముఖ్యంగా ఏంటంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా చాలా లిగ్నాన్స్ అని యాంటీ ఆక్సిడెంట్, అందుకే మనము ఆంధ్ర తెలంగాణలో పచ్చళ్ళలో వాడతాం దాన్ని. సో లాంగ్ రన్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పచ్చళ్ళు మన ఆవకాయ కానీ మాగాయ కానీ సంవత్సరమైనా పాడకుండా ఉండడానికి కారణం అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. తర్వాత మస్టర్డ్ ఆయిల్ మనం ఎక్కువ వాడము, నార్త్లో ఎక్కువ వాడతారు. ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, ఇందులో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. అట్లాగే సోయాబీన్ ఆయిల్కి వస్తే ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సరైన కాంబినేషన్లో ఉంటాయి, కానీ సాచురేటెడ్, మోనోసాచురేటెడ్ తక్కువ ఉంటాయి. సో సోయాబీన్ వాడుతున్న వాళ్ళు పామ్ ఆయిల్ కూడా కలిపి వాడుకోవచ్చు. ఇట్లా అట్లాగే లిన్సీడ్ ఆయిల్ అనుకుంటే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ ఉంది, ఫ్లాక్స్ సీడ్ మీరు లిన్సీడ్ మరి చూస్తూనే ఉంటారు అందరూ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కోసం
ఫ్లాక్స్ సీడ్స్ బయట అవిసి గింజలను అమ్ముతున్నారు. దాన్ని తీసుకుని కారపొడి లాగా చేసుకుని ప్రతిరోజు కొద్దిగా ఒక 5 to 10 grams తీసుకుంటే మనం ఒమేగా 3 ఇండైరెక్ట్గా మనము మన బాడీకి ఇవ్వచ్చు. సో ఇట్లా సాచురేటెడ్, మోనోన్సాచురేటెడ్, పాలియాన్సాచురేటెడ్, మళ్ళీ పాలియాన్సాచురేటెడ్, ఒమేగా 6, ఒమేగా 3 రేషియో, ఇవన్నీ చాలా. మీకు ఇచ్చిన నోట్లో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో అట్లా ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఈ రెగ్యులేషన్స్ మనము చెప్పాం కదా, 23 million tons మనం వాడుతున్నాం. త్రూఅవుట్ ది కంట్రీ 230 million పీపుల్ వాడుతున్నారు. అందుకోసమని ఈ రెగ్యులేషన్స్ అన్నది గ్లోబల్లీ కోడెక్స్ అని ఉంటుంది, మనకి ఎఫ్ఎస్ఎస్ఐ అని ఉంటుంది. వీటికి చాలా నామ్స్ ఉంటాయి. వీటన్నిటినీ నాణ్యతను మెయింటైన్ చేయడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఎఫ్ఎస్ఎస్ఐ. సో ప్రతి ఇండస్ట్రీ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. సో ఒకవేళ కనుక రెగ్యులేషన్స్ కనుక లేకపోతే దానికి మన క్వాలిటీ కంట్రోల్ ఉండదు. అందుకోసం రెగ్యులేషన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ రెగ్యులర్గా మానిటర్. ఎఫ్ఎస్ఎస్ఐ తనంతట తాను సర్వేలెన్స్ చేస్తుంది. అంటే త్రూఅవుట్ ది మార్కెట్ వాళ్ళు చాలా శాంపుల్స్ కలెక్ట్ చేసి థర్డ్ పార్టీ ల్యాబ్స్లో ఇచ్చి అక్కడ అనలైజ్ చేసి వాళ్ళు ఒకవేళ కనుక ఎవరైనా ఇండస్ట్రీ కనుక కల్తీ చేస్తుంటే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో ఎఫ్ఎస్ఎస్ఐ ప్యారలల్గా వర్క్ చేస్తూనే ఉంటుంది మన కోసం. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ మీరు ఎఫ్ఎస్ఐ వెబ్సైట్కి అయితే చూడొచ్చు. దాదాపు ఒక 30 ఆయిల్స్ని ఎఫ్ఎస్ఐ ఐడెంటిఫై చేసింది. ఈ ఆయిల్స్లో ఏదైనా సరే మనము ఎడిబుల్ పర్పస్కి వాడుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ ఆయిల్స్లో లేనిది ఎవరైనా అమ్ముతుంటే కనుక మనం ఎఫ్ఎస్ఐకి రిపోర్ట్ చేయొచ్చు. మీరు వెబ్సైట్కి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి. మీరు ఇందులో రకరకాల స్పెసిఫికేషన్స్ ఉంటాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని, సాప్ వాల్యూ అని, ఐడెన్ వాల్యూ అని రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఆయిల్కి డిఫరెంట్గా ఉంటాయి. మీరు అగైన్ ఎఫ్ఎస్ఎస్ఐ వెబ్సైట్లోకి వెళ్తే కనిపిస్తాయి ఇవన్నీ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తగా వెరీ రీసెంట్గా ఈ ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. అట్లాగే పెరాక్సైడ్ వాల్యూ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. అట్లాగే ట్రాన్స్ ఫ్యాటీ లెస్ దాన్ 5%. ఇట్లా కొన్ని రీసెంట్గా ఎఫ్ఎస్ఎస్ఐ ఇంట్రొడ్యూస్ చేసింది. ఎప్పటికప్పుడు ఎఫ్ఎస్ఐ రివ్యూ చేస్తూ ఈ క్వాలిటీ గురించి ఎఫ్ఎస్ఐ చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. అట్లాగే ఈ కాకుండా మేము వాడుకోవాలను వీటిని హారిజాంటల్ స్టాండర్డ్స్ అంటాం. మైక్రోబియల్ స్టాండర్డ్స్ కానీ, ఎడిటివ్స్ కానీ, కంటామినెంట్స్, టాక్సిన్స్, రెసిడ్యూస్, ఈ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్, ప్యాకేజింగ్, లేబులింగ్, వీటన్నిటికీ కూడా చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి ఎఫ్ఎస్ఐ. ఈ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయితేనే ఏదైనా ఇండస్ట్రీ మనకి బజార్లో ఆయిల్ని పౌచ్లో అమ్మడానికి పర్మిషన్ ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఎఫ్ఎస్ఐ చాలా పాజిటివ్ రెగ్యులేషన్స్, ఒక పక్క ఇండస్ట్రీ ఇంట్రెస్ట్, ఇంకో పక్క కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్, ఇవన్నీ తీసుకుంటూ ఎఫ్ఎస్ఐ ఎప్పటికప్పుడు కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు వెరీ రీసెంట్గా ఎఫ్ఎస్ఎస్ఐ విటమిన్ ఏ డి ఫోర్టిఫికేషన్ ఆయిల్లో ఎంకరేజ్ చేస్తుంది, ఆయిల్లోను మిల్క్లోను. ఎందుకంటే ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు మనం అంతా కనుక టెస్ట్ చేసుకుంటే విటమిన్ డి కనీసం more than 50% విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది మనలో. అందుకోసం అని చెప్పి పర్టికులర్గా నేను ఇందాక నా సెకండ్ స్లైడ్ చెప్పాను, ఈ ఆయిల్స్ దే ఆర్ వెరీ గుడ్ క్యారియర్స్ ఫర్ విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే. సో ఒకవేళ కనుక ఇందులో కనుక మనం ఫోర్టిఫై చేస్తే మనకు తెలియకుండా ప్రతిరోజు విటమిన్ డి వాడుకుంటాం కాబట్టి, సో మనకు తెలియకుండా మనలో కనుక ఏదైనా డిఫిషియన్సీ ఉన్నా కూడా అది ఇట్ విల్ టేక్ కేర్. అందుకోసం అటక విటమిన్ ఏ కూడా పర్టికులర్ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఐ జబ్బులు ఇటువంటివన్నీ, కంటి జబ్బులు, ఇటువంటి వాటి గురించి విటమిన్ ఏ పనిచేస్తుంది. అందుకోసం ఇప్పుడు ఎఫ్ఎస్ఐ ఇట్స్ ఎంకరేజింగ్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ వాలంటరీ. సో ఇప్పుడు విటమిన్ ఏ డి ఈ రెండింటినీ ఫోర్టిఫికేషన్ కోసం మీరు అందుకే ఇప్పుడు ఆయిల్స్ మీద F+ అనేది ఒక లోగో చూస్తారు మీరు. ఒకవేళ కనుక ఎవరన్నా కనుక దాన్ని చేస్తుంటే మీరు యూ కెన్ ఫైండ్ F+ లోగో. కొన్ని మిల్క్లో కూడా చేస్తున్నారు, ఇప్పుడు మిల్క్లోను ఆయిల్స్లోను. ఐ థింక్ దట్స్ ఆల్. ఐ ట్రై టు రియల్లీ ఇంట్రడ్యూస్ టు యూ. సో వాట్ ఆర్ ది మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్.